మీకు అప్పటి నుంచి పరిచయం కాబట్టి ఎలా ఉండేవారు అంటే బాలకృష్ణ గారు ముక్కోపి అని అలాంటి కొంత ఉంటుంటుంది. మొన్న అసెంబ్లీలో కూడా ఏదో మాట్లాడింది చాలా వివాదాస్పదంగా మారింది అది. కాలేజీలో చాలా జోవియల్ ఉండేవాడు. ఉమ్, సో కాలేజీలో ఉన్నప్పుడు అక్బర్ సలీం అన్నర్కల్ మూవీ కూడా వచ్చింది. ఉమ్, సో మూవీకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ చూడడం జరిగింది. ప్రీమియర్ షో కాలేజ్ స్టూడెంట్స్ కొరకు, కలిసి, కాలేజ్ ఫ్రెండ్స్ కొరకు చేసినండి. అతను ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతా ఉండే. ఉమ్, సో అతను మూవీ చూసి వచ్చినాక వన్ ఆఫ్ క్లాస్మేట్ అండి అవాజ్ యాక్టింగ్ అంటే చెత్త అని చెప్పింది. ఉమ్. యువర్ యాక్టింగ్ వరుస డైరెక్ట్ అన్నారా? సో డైరెక్ట్ అతను ముఖం పైన చెప్పిండు. ఆ, సో ఇట్స్ లైక్ వెరీ జోవియల్ ఫ్రెండ్. అండ్ అతను కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ వచ్చినప్పుడు ఉమ్, నేను 10 ఏళ్ళు అతను కలవలేదు కూడా. నేను ఢిల్లీ లా చేస్తాను పోయిన తర్వాత ఇదంతా కూడా అక్కడ ఎయిర్పోర్ట్ దిగంగానే అయితే రిసీవ్ చేసుకుని మహేష్ రాణి మిత్రుడు పోతే, ఉమ్, అరే నా ఫ్రెండ్ ఉండాలి ఇక్కడ న్యూయార్క్లో లా చేసి చేశారు. ప్రాక్టీస్ చేస్తారంటే ఎవరు మధు అని అడిగినాడు. ఉమ్, అవునని చెప్తే నాకు వెంటనే మాట్లాడితే నేను రాత్రి 11:30కి వెళ్ళి అతన్ని కలిసి రాత్రంతా వాళ్ళతోటి మిమ్మల్ని ఎప్పుడు టీడీపీలో ఆహ్వానించలేదా మరి ఆయన? లేదు ఎప్పుడు పార్టీ రాజకీయాల వాళ్ళకి తెలుసు కదా మధు నేను మారానని చెప్పి తెలుసు. అంతే.